హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏంటమ్మా రెండో అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, ఈ అమ్మాయికి చేసావు? ముగ్గురికి అయిపోయింది మేడం పెళ్లి. ముగ్గురికి అయిపోయింది. మీ అల్లుడితోటే రెండో అమ్మాయికి? ముందు కూడా ఆ అమ్మాయి కూడా పెళ్లి చేస్తుంది మేడం. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత రెండో అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది. ఎవరితో? ఎవరో ఒక వ్యక్తితో? మా పెద్ద పిల్లలు అత్తూరు ఊర్లోనే చేసాం మేడం. ఓకే, అతనేమయ్యాడు? అతన్ని వదిలేస్తాం మేడం. ఆ ఈడాకులు కట్ట అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ లో ఉండేవారు ఎక్కువ. నేను అక్కడే ఉండే. రెండో అమ్మాయి కూడా వేరే వ్యక్తితోటి లవ్ చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకుందా? అతను ఈ అబ్బాయికి జాబ్ కూడా ఇప్పించాడు. ఓకే అమ్మా. అప్పుడు ఇక్కడే పెద్ద అమ్మాయికి హస్బెండ్ ఏమయ్యాడు? వదిలేసాడు మేడం. అతను ఆవిడ వదిలేసాడు. మరి ఆవిడ ఎవరి దగ్గర ఉంటది? ఆవిడ ఇక్కడే ఉండేసింది మేడం మొన్నటి వరకుని. మొన్న జనవరి నెలలో తీసుకెళ్ళి అక్కడ దేవెట్టేసాను మేడం. ఆంధ్రాలో దేవెట్టేస్తే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఉండి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేశారు అమ్మాయికి. ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, రెండో అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, ఈవిడికి సెకండ్. 2 పిల్లలు ఉన్నారు మేడం ఆ అమ్మాయికి. ఇంకా పిల్లలతో బతకలేరని నేను చేస్తానంటే చేసుకున్నాను మేడం. చేసుకున్నంటే అక్కళ్ళు చేశారు, వేరే పెళ్లి చేశారు. అప్పుడు ఆ అమ్మ బాగానే ఉంటుంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. సారేమయ్యారమ్మా వీళ్ళ నాన్నగారు? లేరు మేడం, వదిలేశారు. మీకు 2 పెళ్లిళ్ళు అయినాయా? ఈమె కడుపులో ఉన్నప్పుడే వదిలేసాడు. ఇంకా అప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను. పిల్లలు మీరు ఒక్కళ్ళు మాత్రం భర్త వదిలేసిన పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు మాత్రం 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఓకే అమ్మా, పర్లేదులే. కానీ అంటే అప్పుడు ఇక్కడే నేను వర్క్ చూసుకుని చేసుకుంటున్నాను మేడం. ఆ అబ్బాయి కూడా జాబ్ చూపిస్తే చేసుకుంటున్నాడు. ఇంకా అస్తమాటలు వచ్చి వెళ్ళేవాడు మేడం. సరే, మరి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా. అడిగితే ఇంట్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అది ఇదని. జాబ్ ఇప్పించావుగా? జాబ్ ఇప్పించిన మేడం. అంటే అది పర్మనెంట్ కాదు కదా, నేను ఓన్ గా గవర్నమెంట్ జాబ్ లో వస్తాయి. ఏదో జాబ్ తొక్కులో నువ్వే ఏదో పని చేస్తున్నావు. ఇద్దరు ₹20 వేసుకుని పెళ్లి చేసుకోవాలి కదా. అంటే తను అన్నాడు ఇలా నువ్వు ఇలా చేస్తే కూడా ఒప్పుకోరు మా ఇంట్లో. అంటే సరే నేను కడుపు ఎందుకు తెచ్చుకున్నావు? ఫిజికల్ గా ఎందుకు కలిసావు? అంటే ఫిజికల్ గా కలిస్తే ఎట్టైనా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా, లేదా నీ ఆనందం కోసం ఫిజికల్ గా కలిసి? లేదు మేడం, అంటే ఇంకిద్దరం మాట్లాడుకుని పెళ్లి అది చేసుకుందాం అని అనుకున్న తర్వాత ఇప్పుడు కూడా చేసుకుంటాననే చెప్తున్నాడు. ఏది 2020 నుంచి 21 నుంచి ఇప్పటికి కూడా? ఇప్పుడు నిన్న కూడా కాల్ చేస్తే ఇదే మాట, నేను పెళ్లి చేసుకున్నానా చేసుకుంటాను ఇదే మాట చెప్తున్నాడు. ఈమెకి బ్రెయిన్ లో అది నింపేశాడు. అక్కడేమో పెళ్లికి రెడీ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అయ్యో నిజమా? చెప్పమ్మా. అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం. అంటే ఇంకా అక్క డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా మేడం. ఎక్కువ ఊరు వెళ్ళినప్పుడు కట్ట మా ఇంటికి వచ్చి ఎక్కువ ఉండేవాడు మేడం. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అలాగే చేశాడు మేడం. 3 ప్రెగ్నెన్సీలు అలాగే చేశాడు మేడం. చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఈ మధ్యలో అమ్మకి హెల్త్ బాగాలేదు మేడం. బాగోకపోతే అమ్మ వచ్చింది, మా దగ్గరే ఉంటుంది ఇప్పుడు. అంటే మా పెద్దక్కకి మాకు కొంచెం గొడవలు అయ్యి తను వెళ్ళిపోయింది మేడం ఆంధ్ర వెళ్ళిపోతే తను కొంచెం వేరే అంటే డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వేరే పనులు చేసిందని మా అమ్మ గొడవ పెట్టి ఆంధ్ర పంపించింది మేడం. అదే ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు. ఆ అబ్బాయి హెల్ప్ చేశాడు మేడం ఆ విషయాల్లో. అది చేసిన తర్వాత తను వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఉంటుంది, అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నాం మేడం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. అంటే ఒక రోజు ఏమన్నాడంటే అమ్మ ఊరు వెళ్ళింది, తర్వాత ఇంటికి వచ్చాడు. తనకి నాకు గొడవ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత చిన్నకి నాకు గొడవ అయింది. ఫోన్ అది నెంబర్ బ్లాక్ చేశాడు మేడం. బ్లాక్ చేసి పెట్టేస్తే మా అమ్మ ఫోన్ చేస్తే మీ అమ్మాయి అస్తమాటలు గొడవ పెట్టుకుంటుంది, నాతో సరిగ్గా మాట్లాడదు, వద్దు అది ఇది అని చెప్పి. ఏం వద్దు? ప్రెగ్నెన్సీలు చేసి పడేస్తూ నేను చేసుకోను, మీ అమ్మాయి నా మాట ఎందు అది ఇది అని చెప్పాడు. మా అమ్మ మాట్లాడింది మేడం. అప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నతో గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఇంటికి వెళ్ళావా? ఇప్పుడు అతను రెగ్యులర్ వచ్చి మీ దగ్గర నెలలు మీ ఇంట్లో షేర్ అడ్రస్ కూడా మాకు తెలియదు. ఇప్పటికీ తెలియదు మేడం. నేను ఎన్నోసార్లు అడిగాను మేడం, అతని అడ్రస్ కనుక్కో, ఏంటి పెళ్లి చేసుకుంటా. మీ ఇంట్లో ఇన్ని రకాల ఫెయిల్యూర్లు నడుస్తున్నాయి, క్యారెక్టర్లు అమ్ముడుపోతున్నాయి. దేవుడా, నేనన్నా పర్ఫెక్ట్గా ఉండాలి, మా అమ్మ చెప్తుంది నాకు అక్కల జీవితాలు ఇట్లా అయిపోయినాయి, జాగ్రత్తగా ఉండాలన్న బుద్ధి లేదా నీకు? వాడు అడ్రస్ తెలియదా నీకు? ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తావు? ఎక్కడికి వెళ్ళి వాడు పెళ్ళి ఆపుతావు? మేము వెళ్ళి ఎత్తుక్కొస్తావా? నువ్వు ఒళ్ళుకోవేకి తిరిగే పనులకి చెప్పు.
అంటే అప్పుడు మా అమ్మ మాట్లాడింది మేడం. మాట్లాడిన తర్వాత మీ అమ్మాయి మాట వినట్లేదు అది ఇది అని చెప్పి పెట్టేశాడు మేడం ఫోన్. తర్వాత నెక్స్ట్ డే చేసి నేను ఊరు వెళ్తున్నాను, మొన్న పెళ్లి విషయం తెలిసింది మొన్న 2 months బ్యాక్ మీద. అయితే నేను ఊరు వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళు పిలిచారు అని చెప్పి వెళ్ళాడు మేడం. ఏ ఊరో తెలుసా? పిడుగురాళ్ళ. ఎక్కడ పిడుగురాళ్ళలో? మాచర్ల. ఏం పని చేస్తాడు వాళ్ళ అమ్మా నాన్న? ఏం చేస్తారు వాళ్ళు? అది గొర్రెలు మేపుతారు. వాళ్ళ పేర్లు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలియదు. అమ్మో, వాడు ఆధార్ కార్డు ఉందా? అది ఇవ్వలేదు మేడం మాకు. నేను వచ్చిన కాడి నుంచి జాబ్ అన్నారు, జాబ్ కు రెజ్యూమ్ ఇవ్వాలిగా, ఏదో అడ్రస్ ఆధార్ కార్డు జిరాక్స్. ఆ జాబ్ కూడా వేరే పేరు మీద జాయిన్ అయ్యాడంట మేడం. మా అల్లుడు అన్ని మొన్న ఈ పిల్ల సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది మేడం అమావాస్య రోజుని లింగంపల్లి అవ్వడానికి. అమావాస్య రోజు సూసైడ్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది మేడం. అప్పుడు మేము వెనకాల మా 2 అమ్మాయి నేను వెళ్ళాం. మెసేజ్లు పెడితే ఆటో బుక్ చేసుకుని ఈ లోపల మళ్ళీ దారిలో వెళ్తే మళ్ళీ ఏం చేసుకుంటుందని పోలీసులకు ఫోన్ చేస్తే ఆ మేడం వాళ్ళు హెల్ప్ చేశారు. సారాళ్ళు వచ్చారు, నెత్తికారు, మేము అందరం కలిపి నెత్తికారు మేడం. దొరికింది పిడుగురాళ్ళలో. దొరికి వెళ్ళాలి ఇక్కడ మేడం. ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది అమ్మాయి. దొరికిందా? దొరికిందా? ఎక్కడికి వెళ్ళి మాకు మెసేజ్లు పెడితే అప్పుడు మా అల్లుడితో చెప్తే అతను ఆఫీస్లో అన్ని ఎంక్వైరీ చేశాడు మేడం. చెప్తే ఆడ ఆఫీస్లో కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదంట. చెప్పు నీ స్టోరీ చెప్పు. ఆ తర్వాత ఫోన్ చేసి పెళ్లి కోసం గొడవ అవుతుంది ఇంట్లో, నువ్వు మీ అమ్మ వాళ్ళకి చెప్పకు ఇలా అవుతుందని, మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు అంటే నాకు భయం వేసి నేను అమ్మ వాళ్ళకి చెప్పాను మేడం. ఇప్పుడు ఊరు వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 2 months బ్యాక్ అయింది. 2 months బ్యాక్. ఈ 2 months బ్యాక్ వరకు వాడు ఆధార్ కార్డు తెలియదు, వాడి ఇంటి అడ్రస్ తెలియదు, వాడి అమ్మా నాన్న పేర్లు తెలియదు, అసలు వాడి పేరు నిజమో కాదో కూడా తెలియదు నీకు. ఆ మెయిల్ ఐడి అన్నా ఉందా? అది లేదా? అంటే ఫోన్ లో ఆ పాత ఫోన్ పోయింది మేడం. పోయిందమ్మా, వెరీ గుడ్. అది రిపేర్కి ఇచ్చాను మేడం, రేపు ఇస్తానని చెప్పారు. దాంట్లో అవి దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మాలు మాట్లాడారు మేడం. ఏంటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు అది ఇది అంటున్నారంటే నన్ను ఏం చేయమని. 2 months బ్యాక్ మీ అమ్మ ఇన్వాల్వ్ అయ్యి ఆడితో మాట్లాడింది. మాట్లాడితే వచ్చాడు మేడం మా ఇంటికి. వచ్చి మా అమ్మాలని అడిగాను అని రికార్డులు. ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా తల్లి మీ ఇద్దరివే? ఒకసారి ఇవ్వమ్మా. వీడియోస్ ఉన్నాయా ఏమన్నా మీరిద్దరు షికార్లకి వెళ్ళినవి కానీ? లేదు మేడం. అంత టెక్నాలజీ ఫోన్లు వాడుతున్నారు, వాడి ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర. 4 years సరదాకు కూడా వాడు ఆధార్ కార్డు తీసుకోలే. నేను వచ్చిన కాడి నుంచి చెప్తూనే ఉన్నాను మేడం, ఆడు మనకు కరెక్ట్ కాదు. నేను కనీసం పెద్దలు తీసుకొచ్చి మీ ఊరు వచ్చి మాట్లాడతానన్నా కానీ కుదరదు అన్నాడండి. నువ్వేనా ఎంత అందంగా ఉన్నావేంటి ఇందులో? అప్పుడు మా అక్క పెళ్లికి వచ్చాడు మేడం. అప్పుడు ఫొటోస్ దిగి. మీరిద్దరు ఎక్కడ సింగిల్ గా దిగలేదా ఈ పెళ్లి తర్వాత? దిగాం మేడం. అది గొడవ అయిన తర్వాత ఒకరోజు మాట్లాడతానని వచ్చి ఫొటోస్ కూడా డిలీట్ చేశాడు మేడం. డిలీట్ చేస్తే బ్యాకప్ తీసుకోవాలా? ఉన్నాయిలేండి ఫొటోస్. ఉన్నంత వరకు వాడితో రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి మేడం. అంటే మీకు గొడవలు అయిన తర్వాత ఫోన్లో నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసాడు. అవసరమైనప్పుడు మనీ కూడా అడిగితే ఇచ్చేదాన్ని మేడం అప్పుడప్పుడు. ఓకే అమ్మా.